దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. $100 crores share in 6 days, 203 crore gross in 7 days, 230 crores plus gross in 9 days. అంటే ఒక్కొక్క డే గురించి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే ఇది, అండ్ 276 crores plus gross in 13 days. అసలు ముఖ్యంగా మనకు ఇక్కడ సార్ ఇండియా గురించి మాట్లాడుతున్నాం కదా, లెట్స్ టాక్ అబౌట్ ద ఫారెన్. యూఎస్లో కూడా మాట్లాడుకుంటే, యూఎస్లో మనకు $2.8 million సంపాదించిందండి. అండ్ చాలా అతి త్వరలో 3 million, అంటే ఇప్పుడు వీకెండ్ కాబట్టి $3 million కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఇంకో పెద్ద విషయం ఏంటంటే, నేను కూడా చాలా షాక్ అయిన విషయం యాక్చువల్లీ, వెంకటేష్ గారి కెరీర్లో, అనిల్ గారి కెరీర్లో, దిల్ రాజు గారి కెరీర్లో అతి తక్కువ టైంలో ఇంత అద్భుతంగా పండిన సినిమా ఏది అంటే సంక్రాంతికి వస్తున్నా ఒక్కసారి ఎవ్రీబడి. దట్స్ అ వెరీ వెరీ హ్యూజ్ సక్సెస్. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. పండగలంటే ఇష్టము, మన సినిమాలు, అనిల్ గారి సినిమాలంటే ఇష్టము, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, నవ్వుకోవచ్చు, అదొకటే స్ట్రెస్ రిలీఫ్ కావాలండి లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా. అది ఆయన సినిమాలో సుసంపన్నంగా 100% ఇస్తారు. సో ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీ ఫేసెస్ మనందరికీ కనిపిస్తున్నాయి. అండ్ అల్టిమేట్లీ ప్రొడ్యూసర్కి డబ్బు రావాలి. ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ అరౌండ్ మనీ. సో ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలి, డైరెక్టర్ గారు హ్యాపీ ఫీల్ అవ్వాలి, అండ్ మన డిస్ట్రిబ్యూటర్స్ ఇలా హ్యాపీగా ప్రతి సినిమాకి ఇలాగే గ్రాటిట్యూడ్ మీట్ చేయాలని 100% కోరుకోవాలి, నాట్ ఓన్లీ ఈ మూవీ. అండ్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, మన టైటిల్ అందరికీ తెలుసు కదా, డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్. అసలు చాలా కొత్తగా ఉంది పదం మాట్లాడుతుంటే కూడా, అవునా అండి? నిజంగా వెరీ వెరీ హ్యాపీ టు సీ దిస్. అంటే నాకు చెప్పినప్పుడు కూడా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ ఏంటి అనుకున్నాను. సరే, అంటే మా అనిల్ గారు ఏంటంటే యాంకర్స్ కూడా స్క్రిప్ట్ నీట్గా చెప్పే విధంగా ఆయన సినిమాలో పాటలు ఉంటాయి కాబట్టి అది వాడుకున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నా పేరు మృదుల, అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్ నౌ. అండ్ ముందుగా మన నైజాం, సీడెడ్, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల నుంచి విచ్చేసిన మా డిస్ట్రిబ్యూటర్ మహాశైలందరికీ సక్సెస్ అయినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. అందరికి నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం. ఎన్నో ఈవెంట్స్లలో ఈ సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ ఇలా మేము గ్రాటిట్యూడ్ మీట్ పెడతామని అడగడం ఫస్ట్ టైం ముందు ఆనందం వేసింది. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకు బ్రేక్ ఈవెన్ అవుతేనే ఈరోజు సూపర్ హిట్ అని చెప్పుకుంటున్న ఫిలిం ఇండస్ట్రీ. వాళ్ళు నష్టపోయినప్పుడు కూడా సినిమాలు సూపర్ హిట్ పోస్టర్స్ పడుతుంటాయి. ఏరియాల వారుగా అడిగితే సార్ మాకు ఇంత పోయింది అంత పోయిందని చెప్తారు. అంటే కల్చర్ మారిపోయింది. ఇందాక శిరీష్ చెప్పినట్టు, ఎప్పుడో మేము తొలి ప్రేమ సినిమా చేసినప్పుడు దానికి 100 days ఫంక్షన్లు చేసినప్పుడు షీల్డ్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడిచ్చేవారు. సో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమే మొత్తం మారిపోతూ ఏరియాకి ఇప్పుడు ఒకరో ఇద్దరో మిగిలితే గొప్ప అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే 90% ఫెయిల్యూర్స్ ఉండే ఇండస్ట్రీ ఇది. జస్ట్ 10% మన సక్సెస్ పర్సంటేజ్. ఒక డిస్ట్రిబ్యూటర్కి డబ్బు సంపాదించాలంటే ఆ సక్సెస్లో వచ్చే ఆ 10% దాంట్లో డబ్బు మిగులుతుంది. మన 90% పోయేది ఎవరు కనిపించదు. ఫెయిల్యూర్స్ వచ్చినా ఆ సక్సెస్ వచ్చినప్పుడే వాళ్ళు నిలదొక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇందాక మా శిరీష్ చెప్పాడు, ఎల్విఆర్ గారు, శోభన్, హరి 2006 నుంచి బొమ్మరిల్లు టైం దగ్గర నుంచి మాతో జర్నీ స్టార్ట్ చేశారు. సక్సెస్లు ఉన్నాయి, మధ్యలో మాకు అప్ అండ్ డౌన్స్, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్నీ తట్టుకుంటూ వాళ్ళు మాతో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అంటే 20 సంవత్సరాలు ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ప్రొడ్యూసర్తో కంటిన్యూ అవ్వడం అనేది నాకు తెలిసి ఫిలిం ఇండస్ట్రీలో వీళ్ళు తప్పితే ఎవరు లేరు. ఒకప్పుడు భార్గవ్ ఆర్ట్స్ అన్న
ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళతో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కంటిన్యూ అయ్యేవారు. ఆ కల్చర్ పోయిన తర్వాత వీళ్ళే ఇదే చివరిది కూడా అనుకుంటున్నాను నేను. ఇలా 20-25 ఇయర్స్ జర్నీ చేయడం ఒక ప్రొడ్యూసర్స్తో డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో కూడా 22 సంవత్సరాల నుంచి మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 30 సంవత్సరాల మా డిస్ట్రిబ్యూటర్స్గా ఎక్స్పీరియన్స్ మాకు కూడా వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళ నుంచి మాకు ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉన్నారని వెతుకుతే నాకు కనిపించట్లా. సో అది థ్యాంక్ యూ ఎల్వీఆర్ గారు, హరి అండ్ శోభన్ గారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం. నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాను, మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యాను సంక్రాంతి రిలీజ్ ముందు. సో 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కమ్బ్యాక్ అవ్వబోతున్నామని. అవుతామో లేదని తడబడే లోపే అనిల్ ఎందుకు సార్ మీరు అంత కాన్ఫిడెన్స్గా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవ్వకుండా ఎలా పోతుందని సంక్రాంతికి వస్తున్నాంతో ఒక సెన్సేషనల్ హిట్. ఇందాక హరి చెప్పాడు, అంటే ఒక 72 డేస్లో ఒక సినిమాని డైరెక్టర్గా అనిల్ డిజైన్ చేసి వెంకటేష్ గారు లాంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ హీరోతో వాళ్ళు ప్లాన్ చేసి ఒక బాల్ని 6 కొడితే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశారు. అంటే బడ్జెట్లు ఇంపార్టెంట్ కాదు, కథలే ఇంపార్టెంట్. కానీ ఇది మర్చిపోతాం. మేమన్నీ కూడా కథలతో మొదలుపెట్టిన సినిమాలే కొత్త దర్శకులతో తీసినప్పుడే మేము మా సంస్థలో ఎన్ని క్లాసిక్స్ వచ్చాయో, ఎన్ని సక్సెస్లు వచ్చాయో అందరికీ తెలిసిందే. మేము కూడా అందరిలాగా కాంబినేషన్ సినిమాలకని అటు కొంచెం లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి తడబడుతూ ఉన్నాం. మళ్ళీ లేదు మా రూట్ ఇదే కరెక్ట్ అనేది అనిల్ మళ్ళీ మాకు ప్రూవ్ చేసి సరైన దారిలో రహదారి వేసిచ్చాడు. సో ఇదే 2025 సంక్రాంతికి వస్తున్నాం దగ్గర నుంచి మళ్ళీ ఎస్విసి నుంచి అద్భుతమైన సినిమాలు రావడానికి మాకు ఇది ఒక బిగ్ ఎనర్జీ. సో ఈ సక్సెస్ నాకు కూడా చాలా పాఠం నేర్పించింది. అంటే ఒక సినిమా దర్శకుడితో జర్నీ ఉన్నప్పుడు అవి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది అనిల్తో 6 సినిమాలు చేస్తే ఆ రిజల్ట్స్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్యలో పెద్ద సంభాషణ ఉండదు. సరే నేను ఇలా అనుకుంటున్నాను స్టోరీ చెప్పేస్తాడు అనిల్. సరదాగా వచ్చి టీ తాగుతూ ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో స్టోరీ చెప్తాడు. అక్కడే జరుగుద్ది మా కాన్వర్సేషన్. మళ్ళీ దీనికోసం సిట్టింగ్స్ అని ఎప్పుడు ఉండదు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత పిలుస్తాడు, సార్ ఎడిటింగ్ అయిందో వచ్చి చూసుకోండి. అంత క్యాజువల్గా, అంటే ఎక్కడ అనిల్తో తీసిన 6 సినిమాల్లో నాకు గుర్తుండి ఎక్కడ ప్రొడ్యూసర్ నేను స్ట్రెస్ ఫీల్ అవ్వాల. ఒక కంఫర్ట్. అనిల్ కూడా అలాగే ఉంది. సొంత ఎప్పుడు నా సొంత ఫ్యామిలీ, నా సొంత బ్యానర్ అని చెప్తా, అంటే దానికే సినిమాకి ఏం కావాలో ఎలా కావాలన్నా నాకు ఇది కావాలి సార్ అని చెప్పి కంప్లీట్ చేస్తుంటాడు. ఇక్కడ ఈ సినిమాలో ఒకే ఒక పాట అడిగాడు, బ్లాక్ బస్టర్ సాంగ్ నేను బాగా తీయాలి సార్, దీనికి నేను అడిగిన బడ్జెట్ ఇవ్వండి అని. అలాగే దాని విజువలైజేషన్లో అద్భుతంగా తీసి ఈరోజు ఈ సినిమాకి అదొక రీజన్ ఇంత పెద్ద సక్సెస్కి. థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ శిరీష్ మొన్ననే చెప్పేశాడు, ఎక్కడో పడిపోబోతున్న మమ్మల్ని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సినిమాలు తీస్తాం. ఈ రిజల్ట్స్ 100% వస్తాయి. ఒక సినిమా మీద కష్టపడి చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయని ఎప్పుడు తెలుసు. అలాంటి స్పీడ్ బ్రేకర్లు మాకు వస్తూనే ఉన్నాయి. సరే స్పీడ్ బ్రేకర్ కాదు, కోవిడ్ దగ్గర నుంచి గతుకు రోడ్లలో ట్రావెల్ చేస్తున్నాం, మళ్ళీ తార్ రోడ్ ఎక్కించావు. ఈ తార్ రోడ్ జర్నీ కంటిన్యూ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ అనిల్ అండ్ వెంకటేష్ గారు, ఈరోజు ఇక్కడ లేరు. బట్ ఎప్పుడు నేను చెప్తుంటాను, ప్రొడ్యూసర్స్కి ఎలా సపోర్ట్ చేయాలి, ఒక హీరోగా సినిమాని ఎలా వేస్టేజ్ లేకుండా కంప్లీట్ చేయించాలి అనేది రామానాయుడు గారు అబ్బాయి కాబట్టి అక్కడి నుంచి వచ్చిన క్వాలిటీస్ అవి. సో ప్రొడ్యూసర్స్కి ఇచ్చే రెస్పెక్ట్ మామూలుగా ఉండదు. అందుకే వెంకటేష్ గారితో 4 సినిమాలు అద్భుతంగా చేయగలిగాం. సో థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ మీరు ఇచ్చింది ఈ సినిమాకి. మేము వేరే స్ట్రెస్లో ఉన్నా ఎలాంటి స్ట్రెస్ లేకుండా సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత పెద్ద విజయం అవ్వటానికి కారణం మీరు కూడా. అలాగే ఓల్డ్ టీమ్, మై టెక్నీషియన్స్, మై ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలస్ట్ వచ్చేసిందండి ఆల్మోస్ట్ 3వ వారం. అంటే చేయాల్సిన అల్లరి సినిమా ప్రమోషన్స్ నుంచి మొదలెడితే మొన్న సక్సెస్ ఈవెంట్ వరకు చేస్తూనే ఉన్నాం, అలసిపోయాం. అయినా కూడా ఆడియన్స్ మేము అలసిపోలేదు, మీ సినిమా ఈ వారం కూడా చూస్తూ ఉంటున్నారు. సో థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ గోస్ టు ఆడియన్స్.
సో మీరు లేకపోతే అసలు ఈ విజయం అనేది మేము ఊహించలేం. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించి, ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్స్తో మన వాళ్ళతో మాట్లాడుతుంటే చెప్తున్నారు, అసలు బెనిఫిట్ షోస్కి, ఎర్లీ మార్నింగ్ షోస్కి, 4 o'clock షోస్కి, 7 o'clock షోస్కి ఫ్యామిలీస్ అందరు కదిలి వచ్చి సినిమా చూసారంటే ఇట్స్ లైక్ ఎ రేర్ రికార్డ్. అండ్ కొన్ని మిరకిల్స్, అద్భుతాలు అంటాం కదా, అది జరిగినప్పుడు మనం చూస్తూ వాటిని ఎంజాయ్ చేయటమే. సో నా కెరియర్లో నాకు ఇది ఒక పీక్. సో వచ్చింది, తీసుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అలాగే ఈ సినిమా సక్సెస్కి మేజర్ క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ఫస్ట్ నేను వెంకటేష్ గారికి ఇవ్వాలి. సో ఎందుకంటే ఈ సినిమా మేము గోదావరి కొట్టు సాంగ్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మాతో పాటు ఒక అసలు ప్రమోషన్స్లో అయితేనేమి, ఎక్కడ కావాలంటే అక్కడ టీవీ షోస్లో అయితేనేమి, అసలు ఒక ఎంత అల్లరి చేశారు ఆయన, అంత అల్లరి చేశారు. సో జనరల్గా నేను వెళ్తూ ఉంటాను ఏదైనా అంటే ఫస్ట్ డ్యాన్స్ చేయడానికి నేను ముందుకు వెళ్తాను. ఈసారి నాకు అసలు అవకాశం లేదు వెంకటేష్ గారు. సో ఏ షోకి వెళ్ళినా, ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆ పాట వేస్తారు, బ్లాక్ బస్టర్ పొంగలే అంటే ఆయన తెలియట్లేదమ్మా నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాను. ఆ పాట వేయొద్దని చెప్పు, ఆ పాట వేస్తే నేను ఆగలేకపోతున్నాను అని చెప్పి ఒక చిన్న స్వింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పాట పాడేసి ఆయన ఎంజాయ్ చేశారు. అలాగే ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎవ్రీడే ఆయన ఈ సక్సెస్ని ఇద్దరం షేర్ చేసుకుంటూ బాగా ఆయన నాతో అంటే ఎలా ఉండాలి సక్సెస్ వచ్చాక కూడా, ఎలా దాన్ని కంటిన్యూ చేయాలి నెక్స్ట్ అనేది కూడా ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతున్నాను, గైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, యువర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ మై అలాగే మన ప్రొడక్షన్కి కూడా మీరు చాలా సపోర్ట్ చేశారు, అది రాజు గారు ఇందాక చెప్పారు. సో థ్యాంక్ యూ వెంకటేష్ గారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా అమ్మాయిల గురించి చెప్పాలి. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్. అంటే ప్రమోషన్స్ అంటే ఏదో ఒక సాకు చెప్పి ఎటో ఒకటి తప్పించుకొని పోయి అసలు వస్తున్నారా లేదా అనే కన్ఫ్యూజన్లో ఉంటాం ఒక్కొక్కసారి ఆర్టిస్టులు అన్నప్పుడు. సో ముఖ్యంగా ఇద్దరు ఆడపిల్లలు, మీనాక్షి చౌదరి కానీ ఐశ్వర్య రాజేష్ కానీ, ఏది పడితే అది మేము ప్రమోషన్లో స్కిట్స్ చేయమన్నా, రీల్స్ చేయమన్నా, చివరికి గెటప్లు వేసుకోమన్నా చంటి గెటప్ వేసేసుకొని, బొబ్బిల్ రాజా గెటప్ వేసుకొని, ఎందుకు ఏంటి అని అడగకుండా పాపం చాలా చక్కగా సినిమాని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేశారు. అంతే గొప్పగా సినిమాలో యాక్ట్ చేశారు. సో ఇలాంటి యాక్ట్రెసెస్ మా సినిమాకు దొరకడం నిజంగా సో చాలా హ్యాపీ. అండ్ వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే మిగతా టెక్నికల్ టీమ్, రైటింగ్ టీమ్, కాస్టింగ్ టీమ్ అందరి గురించి ముందు చెప్పున్నాం. సో ఈరోజు పర్టికులర్గా ఈ ఈవెంట్కి వస్తే, మొన్న సక్సెస్ ఈవెంట్లో నెల్లూరు హరి వీళ్ళందరూ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వస్తే మాట్లాడండి అన్నాడు. అంటే మీరు పెట్టిన ఫంక్షన్లో మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, అంత ఈగో ఏంటి అన్నాడు. మేము పెట్టుకుంటాం ఫంక్షన్, మేమే మాట్లాడతాం. ఓకే అంటే అప్పుడు చెప్పారు, లేదన్నయ్య మేము ఈ సినిమాతో చాలా బాగా హ్యాపీగా ఉన్నాం. సో ఈ సినిమా తాలూకు మా ఫీలింగ్స్ కానీ ఏదైనా మేము హ్యాపీగా హైదరాబాద్ వచ్చి ప్రస్తుతం మేము షేర్ చేసుకుంటా ఉన్నారు. ఓకే అని చెప్పడం జరిగింది. వచ్చారు అందరూ చాలా హ్యాపీగా, వాళ్ళు ఈ సినిమా ద్వారా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు, చాలా హ్యాపీ. యాజ్ ఎ డైరెక్టర్గా నాకు పటాస్ నుంచి నేను ఫస్ట్ ఆలోచించేది తీసిన ప్రొడ్యూసర్ నవ్వుతూ ఉండాలి ఫస్ట్, దట్ ఈజ్ మై టార్గెట్. మొదటి రోజు మార్నింగ్ షో అయ్యాక నేను వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ని ఫేస్ చేస్తే ఆయన నవ్వుతూ ఎదురు రావాలి, వీడు ఎందుకు వచ్చారా అనే ఫీలింగ్ ఫేస్లో ఉండకూడదు. సో అది భయం నాకు, ఎందుకంటే నా రూపాయి కాదు అతని రూపాయి. సో ప్రొడ్యూసర్స్ డబ్బు సేఫ్ ఉండాలనేది ఆలోచిస్తాను ఫస్ట్ నుంచి. సో అదే క్రైటీరియా పెట్టుకొని పనిచేస్తూ వచ్చాను. ఇది 8 ఫిలిమ్స్ అయిపోయాయి. సో 8 ఫిలిమ్స్ కూడా తీసిన దాంట్లో 6 ఫిలిమ్స్ ఈ బ్యానర్లోనే. సో ఒక 2 బయట చేసాం, పటాస్ కానీ అండ్ భగవంత్ కేసరి. సో ఈ 6 సినిమాలు ఎంత వచ్చింది సార్ రాజు గారు? నా లెక్క ఎంత? అది మొన్నే వచ్చేళ్ళారు, మళ్ళీ వస్తారట. సో జోక్స్ అపార్ట్, ఆయన చాలా హ్యాపీగా ఉన్నాం, నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను ఆయన బాగా చూసుకున్నారు. సో అలాగే నేను చేసిన సినిమాలు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఎస్విసి అనే బ్యానర్ మేము కాలేజ్ డేస్లో నుంచి, నేను ఇండస్ట్రీకి వచ్చిన రోజుల నుంచి కూడా చూసాను, ఎన్నో గొప్ప ఫిలిమ్స్ తీసిన బ్యానర్ అది. సో వాళ్ళు ఇంకా కొన్నేళ్ళు కాదు, కొన్ని డెకేడ్స్, కొన్ని జనరేషన్స్ ఆ బ్యానర్ ఉండాలి, ఉంటుంది, తదాస్తు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ అందరి బ్రెయిన్లు సీటెడ్ శోభన్ గారు చెప్పినట్టు ఈవినింగ్ అయ్యేసరికి ఫోన్ చేసేవాడిని, పాపం ఎంత కలెక్ట్ చేసింది, ఎంత చేసిందని. పాపం మిడ్-నైట్ అయినా ఫోన్లు ఎత్తేవాడు. కాకపోతే పౌడర్ వేసుకొచ్చారంటే ఈరోజు ఆనందం, లేదా ఇంట్లో చెప్పొచ్చారా టీవీలో కనిపిస్తున్నాను చూసుకోండి అని. శోభన్ గారిని ఎంత వచ్చిందో చెప్పండి అంటే, లెక్క చెప్పకూడదు, లెక్క చెప్పద్దు, మనం బాగా చేసిందని చెప్దాం, లెక్క ఎందుకు చెప్పాలి అన్నాడు. లెక్క చెప్పరా మీరు? నేను చెప్పరా? చెప్పాలా వద్దా? చూసారా, లెక్క చెప్పుకో నంబర్స్ వచ్చినాయి వాళ్ళకి, చాలా హ్యాపీ. సో ఏదైతేనే నంబర్లన్నీ చాలా అద్భుతంగా వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఈ సంవత్సరం సంక్రాంతి వాళ్ళకి మెమరబుల్ అయింది. సో యాజ్ అ డైరెక్టర్గా నాకు అది చాలు. అండ్ అలాగే ఈ సినిమా ద్వారా
మనకి పెదరాయిలో ఒక డైలాగ్ ఉంది, నేను ఎప్పుడు వినలేనిది ఒకటి చూడకూడనిది ఒకటి చూశానంటారు ఎంఎస్ నారాయణ గారు మోహన్ బాబుతో. అలా నేను వినలేనేమో అంటే 6 కోట్లు 100 షేర్ కొట్టింది. అసలు నేను రీజనల్ ఫిల్మ్కి చూడలేమని అనుకున్న 300 కోట్లకు రాసంట. ఆ నంబర్ చూడబోతున్నాను. సో హ్యాపీ, చాలా హ్యాపీ. అండ్ సో ఇక నెక్స్ట్ చేయాల్సిన సినిమాలకు కూడా ఇప్పుడు ఒక చిన్న మోర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది అనుకుంటున్నాను. ఇంకా జాగ్రత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ఉంటాను. అలాగే మా ఫ్రెండ్ సాయి కూడా కొద్దిగా ఏదో ఎమోషనల్గా ఇదయ్యాడు. సో నేను అవేవి పట్టించుకోను. సాయి థ్యాంక్స్ ఫర్ కాదు అది పట్టించుకోననే అదే అదే థ్యాంక్స్ ఫర్ నా తరపున నువ్వు మాట్లాడినందుకు చాలా హ్యాపీ సాయి. అండ్ అలాగే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరి మనోభావాలనే దెబ్బతీస్తుంటే బై మిస్టేక్ మీరేం ఫీల్ అవ్వకండి. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అందరి తరపున నేను అడుగుతున్నాను. సో బీ హ్యాపీ అండ్ స్టే పాజిటివ్ అండ్ ఫిర్ మిలేంగే. మళ్ళీ ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారేమో. మళ్ళీ ఏదో ఇంకొక ఈవెంట్ ఫినిషింగ్ టచ్ ఇస్తాం. సో అందరికీ ఎగ్జిబిటర్స్ని కూడా ఈసారి డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారు, ఎగ్జిబిటర్స్ని కూడా పిలిచి సో చాలా గ్రాండ్గా అందరికీ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ షీల్డ్స్ అన్నీ ఇచ్చి అందరూ వెంకటేష్ గారు అండ్ మన యాక్టర్స్ అందరూ సినిమాలో పనిచేసిన టీం. సో నెక్స్ట్ వీక్ ఎప్పుడో చూసి ఒకరోజు చెప్పి దాంతో సంక్రాంతికి వస్తున్నాం, ఈ సంక్రాంతి జర్నీని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసి మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అలాగే మీడియా మిత్రులందరికీ మమ్మల్ని భరించారు ఈ 1 month. ఏ రోజు చూసినా యూట్యూబ్లో సోషల్ నెట్వర్క్లో మేము ఏదో కంటెంట్ వదులుతూనే ఉన్నాం. వాటన్ని చాలా జాగ్రత్తగా వాటిని మమ్మల్ని మీడియా దగ్గర అందరూ పేరున అందరికీ మూర్తి గారు మీరు చాలా ట్వీట్లు కూడా చాలా మీ స్టైల్లో క్రియేటివ్గా వేసి మా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. అలాగే జీవి గారు థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూ ప్రిడిక్టెడ్ మీరు చెప్పిన నంబరు ఇంకా దాటి ముందుకు కూడా వెళ్ళింది. అండ్ ఐ నో యు ఆర్ దేర్ ఫర్ అస్. చాలా సపోర్ట్ చేశారు జీవి గారు అండ్ ఎవ్రీబడి. సో ఇక్కడ ఉన్న అందరూ మన నిశాంత్ గారు అందరూ పేరున అందరికీ మీడియా మిత్రులందరికీ, వేణు గారు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. ఇంకెవరి పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కూర్చో సరే పోస్టర్లు వేస్తున్నారు, దాని మీద కాదని అనలేకపోతున్నాం. వాస్తవం మేము మాట్లాడలేకపోతున్నాం. మీరు పంపిణీ చేశారా వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత 2 ఏళ్లుగా పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్లిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి. మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు? మా డిస్ట్రిబ్యూటర్ల దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి. అదే అండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని డబ్బులు పోయినా ఏం చేస్తామండి, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది. ఇవాళ రాజుగారు అన్నారు చూడండి, జిల్లాకు 1-2 మిగిలారని. ఆ 2 కూడా మిగలకుండా పోతారు ఇక. సరే ఇంకొక క్వశ్చన్. ఇందాక హరి గారు మీ అందరి తరఫున మిమ్మల్ని అడుగుతాను. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు మేము హరి గారికో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది. గత 2 సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి ఒకటి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అవునంటారు కాదండి? డెఫినెట్గా అండి. ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? చెప్తున్నా, అదే అడుగుతున్నా. నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది, అన్నీ ఏకుతారు కదా. ఆఫీస్లో ఇది జరుగుతుంది, ఆఫీస్లో వాళ్ళని తీసేశారు, ఆఫీస్లో భోజనాలు మానేశారు, ఇవన్నీ రాస్తారుగా. మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? జర్నలిజం అంటే క్వశ్చన్ అది మీరు చెయ్యాలి, వాళ్ళని అడగడం కాదు. మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి, మా అందరికి మా వీక్నెస్ ఉంది, మీకు లేదు. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చేత చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ నేను మూర్తి గారు అదే ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని. అదండి నేను మీకు ఒక పాయింట్కి తీసుకొచ్చి మా ఆఫీస్లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి. మార్పు మీ దగ్గర రావాలి. ఏమండి మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే స్వామి ఒకసారి ఆయనకి ఇవ్వండి. క్వశ్చన్ చేయమని మీరే చెప్తారు. క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట కదండి. ఇది మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదంట కదండి.
అట్లా ఏం లేదే, ఎవరన్నారు అది ఇవ్వలేదు? హరిగారు కమెంట్ చెప్తా, తర్వాత మాట్లాడదాం. అంటే నేను విషయం ఏంటంటే సార్, గత 2 సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి, నెంబర్లు మాకు పంపండి, మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొన్నాడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడినా కూడా బయటకు నవ్వాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మేము ఐటమ్ లేదు, బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా ఆయన. ఏమంటే ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. అది కరెక్ట్. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము మాట్లాడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు. అవును, వాళ్ళు నవ్వుతున్నారు. అది ఎల్ఈఆర్ గారు చాలా ఓపెన్ గా ఇప్పుడు మాట్లాడుతారు. గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. ఓకే, అంటే మూర్తి గారు, మనకు మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి, మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకే క్వశ్చన్, సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందా, వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు సార్? నేను మిమ్మల్ని అడుగుతాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. మీకు తెలియదా? మీ వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలియదా? మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. ప్రతి సెంటర్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ మీ హరి చెప్తున్నా, అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాల్కులేట్ చేసి వేయండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సార్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి 8వ హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు. వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది, అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా. చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు. బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి, ఇంకో 10 సంవత్సరాల సినిమాలు తీయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి. దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది నిజమండి. అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం 500 మంది ఎవ్రీ డే బ్రతుకుతారు. సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది. ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు. సో ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి, మరి ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్. ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ఒక్కొక్కరిది ఒక్కొక్క యాంబిషన్ సార్. సినిమాలు జరుగుతూనే ఉంటాయి, మాకు అలా కాదు. సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. దానికోసమే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి, అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం. రాజుగారితో ఒక 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగి, అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, ఇప్పుడు 10-15 మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు. ఏంటంటే నెక్స్ట్ 2-3 ఏళ్ళలో వీళ్ళు కూడా ఉండరు, మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే, మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతోనే అయ్యింది టైఅప్ అయ్యి, అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంతమందిని స్టేజ్ ఎక్కిచ్చారు. సో ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి. అది ఇందాక అన్నాను కదండి, అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా కనుమరుగవుతూ కొందరే, అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే, వీళ్ళకు కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు, మీకు ఇంత స్ట్రెస్ అవసరమా, ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది. దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్. రాజు గారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు
పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల ఒక రెండు ఫిల్మ్స్ వచ్చేవి, మీడియం రేంజ్ 2-3 ఫిల్మ్స్ వచ్చాయి. సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి, గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే. ఇప్పుడు చూస్తే జనవరిలో 3 సినిమాలు వచ్చినాయి, ఫిబ్రవరిలో 1-2 ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్. ఇట్లా ఒకప్పుడు 5-6 హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు, ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా 1-2 ఉంటున్నాయి ఎవ్రీ మంత్. అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి? అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ వోంట్ సర్వైవ్. మీరు దీని కరెక్షన్కి ఏదన్నా చేస్తున్నారా? అంటే యాక్చువల్ అండి, అది ఇప్పుడు నంబర్స్ పెరిగిపోయాయండి. ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే 400 crores 500 crores బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు. అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది. కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ 2 yearsకి ఒక ఫిలిం వస్తుంది. సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్కి కానీ కోవిడ్ ముందు కానీ జరిగింది. ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ 3 films, బన్నీ వాంట్స్ డూ ఇన్ ఏ ఇయర్ 2 films. ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ 26-27 నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి. అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి, మిడ్ రేంజ్ హీరోల సినిమాలు 2 films ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒకటే సొల్యూషన్. డిస్ట్రిబ్యూషన్ అనేది ఒకప్పుడు ఎలా ఉన్నదో తెలియదు కదండి. జిఎస్టీ వచ్చాక ఐటీ వాళ్ళకంటే వైట్కి ఎక్కువ ఇంట్రెస్ట్ మేము చూపిస్తున్నాం. ఎందుకంటే మాకు 18% సినిమా రిలీజ్ తర్వాత రికవరీ ఉంటుంది. అంటే మేము పంపించే ప్రతి రూపాయికి, ప్రతి 1 lakhకి 18,000 ఇన్వాయిస్ వస్తుంది మాకు, జిఎస్టీ ఇన్వాయిస్. అందుకని మేము క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి అయినా ట్రాన్స్ఫర్ చేస్తాం, కానీ క్యాష్ ఇచ్చే రోజులు పోయినాయి. ఎందుకు అంటే అది మా సేఫ్టీ. ఒక సినిమా పాత రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయిపోయి ఏదన్నా తేడా వస్తే మాకు ఇంకేం రాదండి, అంతటితో అయిపోయేవాళ్ళం. అంటే రూపాయి కూడా రొటేషన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు లక్కీగా జిఎస్టీ పుణ్యం అని చెప్పి మాకు ఒక సినిమా ఏదైనా తేడా వస్తే ప్రతి ప్రొడ్యూసర్ మన తెలుగు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అయినా సినిమా తేడా వస్తే జిఎస్టీ ఇన్వాయిస్ వితిన్ 1 monthలో ఇచ్చేస్తున్నారండి. ఇచ్చినప్పుడు మాకు 18% ఇన్వాయిస్ రూపంలో డబ్బులు వస్తుంది. ఆ ఇన్వాయిస్లు మేము థియేటర్స్కి ఇస్తే వాళ్ళు మాకు క్యాష్ ఇస్తారు. క్యాష్ మీన్స్ వైట్లో ఇస్తాం. అంటే ఆ అమౌంట్ ఒక 1 crore, మాకు 1 crore ఇంన్వాయిస్ వస్తే 18 lakhs మా బ్యాంక్లో ఉన్నట్టు. ఇది చాలా హ్యాపీ. అందుకని మేము ఏదన్నా చిన్న అంటే జిఎస్టీ పరిధిలో లేని థియేటర్స్ చాలా ఉంటాయి, అంటే సి సెంటర్స్లో అక్కడ 5,000 10,000 కలెక్షన్లు వస్తే 1 లక్ష 2 లక్షలు చేరితే కూడా దాన్ని తెచ్చి అకౌంట్లో వేసి కొడతాం మేము, ఎందుకంటే మాకు ఇన్వాయిస్ కావాలి. అందువల్ల అది. ఇంకొకటి 90% ఫ్లాప్లు ఉంటాయండి. ఇప్పుడు 10% సక్సెస్ రేట్ కూడా లేదు ఈరోజు. 10% సక్సెస్ రేట్లో అసలు అయ్యేటి 5% ఉంటే కమిషన్లు వచ్చే సినిమాలు 1-2 ఉంటాయి. ఇది నిజం. టోటల్గా 1 yearలో సినిమాలు చేస్తే మ్యాక్సిమం 10 moviesకే 20% కమిషన్ వస్తాయి. ఒక 5 movies బ్రేక్ ఏమైనా అవుతాయి, ఒక 5 movies ఏదైనా 5% 10% ఉంటాయి. ప్లస్ ఇప్పుడు చాలా సినిమాలు రిలీజులకే వచ్చేసాయి. మేము కూడా చాలా వరకు డిస్ట్రిబ్యూషన్ జస్ట్ కమిషన్కే చేస్తున్నాం. పర్చేజింగ్లు కూడా తగ్గిపోయాయి. మాకున్న కొన్ని రెగ్యులర్ బ్యానర్స్లో తప్పితే ఎంగిల్. అందువల్ల ఎవరు వచ్చినా దాని గురించి ఎవరికి టెన్షన్ లేదని. డిస్ట్రిబ్యూటర్స్ పరిస్థితి అందరికీ తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఓకే, అనిల్ గారు, ఈ సినిమా తర్వాత మళ్ళీ ప్రేమ కథలు మొత్తం మారిపోయే అవకాశం ఉంది. కొత్తగా డైరెక్టర్స్ ఎవరైనా సరే సినిమా చేయాలంటే మారిపోతారా? వెంకటేశ్వర గారి క్యారెక్టర్ లవ్ ఒకవేళ ఫెయిల్ అయితే వెంటనే మరో లవ్లో పడిపోయి పెళ్లి చేసుకో ఇలా మార్చేశారు. సో దీనిపైన మంచిదే కదండి. పిచ్చోళ్ళే రోడ్లకి తిరగడం కంటే లవ్లో ఫెయిల్ అయ్యి హ్యాపీగా ఎవరైనా మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకొని అదొక మెమరీ లాగా ఉంటే బెటర్ కదా. సో అంతే, ఎనీథింగ్ లైఫ్లో ఒక ఫేజ్ అనుకొని పాసింగ్ క్లౌడ్ లాగా మళ్ళీ ఇంకొక లైఫ్ స్టార్ట్ చేయాలి. లవ్లో ఈరోజు ఫెయిల్, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నో చెప్తే నెక్స్ట్ డే ఇన్స్టాగ్రామ్లో వెతుకులాట మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అవి లేవు నెక్స్ట్ డేనే. సార్ రాజు గారు అంటే ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న అనారోగ్యకరమైన పోటీ వల్ల ఇండస్ట్రీకి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది అనేది బయట ఒక టాక్ అండి. అంటే బ్యానర్స్ మధ్య ఆధిపత్య పోరు కానీ, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా లాస్ట్ టైం చూసాం ఆధిపత్య పోరు. దీనివల్ల ఇప్పుడు పాపం ఎవరైనా ప్యాషన్తో వద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతున్నాయి సార్. అంటే బడ్జెట్స్ పెరిగిపోవడము, బడ్జెట్లు అనేవి లార్జర్ దెన్ లైఫ్లో వెళ్ళిపోవడం, అంటే సినిమా రేంజ్ అనేది పెరగడం వల్ల ప్యాషన్తో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేద్దాం అనుకున్న ప్రొడ్యూసర్స్ కొత్తగా రాలేని పరిస్థితి ఎదురవుతుంది సార్. అంటే దీన్ని ఫ్యూచర్లో బేసిక్గా ఫస్ట్ కరెక్షన్, ఆధిపత్య పోరు అనేది ఇక్కడ ఏముండదు. సో ఎవరి సినిమా వాళ్ళది, సక్సెస్ అవుతేనే కింగ్. దిల్ రాజు అయినా ఇంకోరైనా సక్సెస్ కానప్పుడు ఏముంటుంది, 3 రోజులు కూడా ఆ సినిమా గురించి మాట్లాడరు.
మండే రోజుకి మర్చిపోతారు. సో సక్సెస్ఫుల్ తీయటానికి వర్క్ చేయాలి, కానీ ఆధిపత్య పోర్ అనేది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లేదు. నో సార్, అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక హీరోతో, ఒక మిడ్ రేంజ్ హీరోతో మీరు తక్కువ రెమ్యునేషన్ ఇచ్చి మీ సినిమాకి పెట్టుకుంటారు సార్. యాక్చువల్గా మీరు కంఫర్టబుల్గా సినిమా చేస్తారు. బట్ మీ కాంపిటీషన్ లేకపోతే ఇంకో బ్యానర్ ఉంటుంది, వాళ్ళు మీరు ఒక 40 కోట్లలో చేసిన సినిమాను ఇప్పుడు వాళ్ళు 70-80 కోట్లలో ఆ హీరోతో సినిమా చేస్తున్నారు. దాని రిజల్ట్ అనేది ఎంత వస్తుందో తెలియదు సార్. బట్ ఆ హీరో నెక్స్ట్ మీ బ్యానర్లో చేస్తున్నప్పుడు మీరు 40లో చేసిన హీరో నెక్స్ట్ ఇమీడియట్గా అతను కూడా మళ్ళీ 70-80 కోట్లు అడిగినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మీ బ్యానర్ మీద పడుతుంది కదా. నేను అడుగుతుంది ఆ సెన్స్. కాకుండా నేను ఎందుకు తీస్తాము, వర్కౌట్ అవుతుంది. ఎవరైనా ఇప్పుడు నువ్వు జీలో పని చేస్తున్నావు, నీకు ఇంకో కంపెనీలో శాలరీ ఇస్తారు, నువ్వు మార్చుకొని వెళ్ళవా? అంటే ఆలోచిస్తాను కదా సార్, అంటే దాని బ్యాక్గ్రౌండ్ అదంతా. ఎస్, 2 లక్షలు ఇస్తామంటే వెళ్ళిపోతావుగా. ఎందుకంటే నీ దగ్గర కెపాసిటీ ఉంది, జర్నలిస్ట్గా నువ్వు పని చేస్తావంటే పక్క ఛానల్ నీకు ఆఫర్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే వాల్యూ. ఆ హీరోతో సినిమా తీస్తే ఈ బడ్జెట్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు తీస్తారు. ఎవరిని మనం ఆపలేము. అందుకే ఇక్కడ ఆధిపత్య పోరు ఉండదు అని చెప్పింది నేను ఫస్ట్ అక్కడ కరెక్ట్ చేశాను. మా జర్నలిస్టులకు సంబంధించింది. అయితే ఒక మూవీ ప్రమోషన్స్లో మీడియా పాత్ర కూడా ఉంటుంది. కానీ ఆ మీడియాలో 4-5 తలకాయలనే మీరు ఎందుకు చూస్తున్నారు, మిగతా వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది కొంతమంది ఆరోపణ. ఇప్పుడు మీరు స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా 4-5 చెప్పారు. సో ప్రమోషన్స్లో 4-5 చాలా మీకు కరెక్ట్ ప్రశ్న మామూలుగా సంధించలేదు. నేను దీని తరపున మీకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు 4-5 వారంలో అప్పుడప్పుడు నాతో ఫోన్లు చేసి పర్సనల్గా మీరు శాటిలైట్ ఛానల్స్ వదిలేస్తున్నారు, పెద్ద పెద్ద పేపర్స్ వదిలేస్తున్నారు. చెప్పాను, మీడియా అంటే అన్ని కదా. కానీ నేమ్స్ చెప్పారు కదండి. నేమ్స్ అంటే నాకు ప్రతి ఒక్కరి పేర్లు ఎక్కడ చెప్పమంటారు? ఇప్పుడు ఈనాడులో పనిచేసి 4 చెప్పకూడదు ఏమండి, వాళ్ళు నాతో రోజు టచ్ లో ఉంటారు. అప్పుడప్పుడు మీరు తిన్నారా, మీరు బాగున్నారా, మీరు ఎప్పుడన్నా బాధపడుతుంటే ఎప్పుడన్నా నాకు ఫోన్ చేసి పలకరించారా, నాకు మొన్న జ్వరం వచ్చింది, నాకు మొన్న చెప్పేది వినండి, మొన్న నాకు ఆ మధ్య ఫీవర్ వస్తే మూర్తి గారు బాగున్నారండి, హెల్త్ అలా ఉందని అడిగారు. మీరు అడిగారు, ఫేస్ టు ఫేస్ అడిగారండి. ఏమయ్యా ఆధిపత్య పోరు ఇక్కడ కూడా ఉంది. అసలు ఆధిపత్య పోరు ఇక్కడ ఉంది రమేష్ గారు, ఇక్కడ కాదు. టు బీ హానెస్ట్, అందరు నేను అందుకే పేర్లో నాకు కొన్ని స్ట్రైక్ అవుతాయి. కొంచెం మీ పేరు లక్ష్మి నాకు గుర్తుంది, ఇందాక ఫ్లోలో మిస్ అయ్యాను. లక్ష్మి గారు చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ. రాజు గారు మీరు గతంలో ఒక సినిమా స్టార్ట్ చేశారు వి వినాయక్ గారు హీరోగా. అది ఎందుకో కారణాల వల్ల అవ్వలేదు. కానీ మా కోరిక ఏంటంటే అనిల్ గారు హీరోగా ఒక సినిమా చేస్తే బాగుంటుంది. అందరూ ఆయన హీరో. డెఫినెట్గా అనిల్ యాక్టర్ అవుతాడు. ఎలాంటి యాక్టర్ అవుతాడో తెలియదు, కానీ ఫస్ట్ లాంచ్ చేసేది ఎస్విసిలోనే. అది అగ్రిమెంట్ ఉంది. అది ఆయన యాక్టింగ్ చేస్తే ఎస్విసిలోనే. రాజుగారు, సినిమా నిర్మాతలు ఓన్లీ నిర్మాణ బాధ్యతలు మొత్తం ఫండింగ్ అంతా తను భారం మోయకుండా డైరెక్టర్ని అలాగే మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళను కూడా ప్రొడ్యూసర్స్గా వాళ్ళను కూడా భాగస్వాములను చేస్తే నిర్మాతలకి భారం తగ్గుద్ది. నిర్మాతలు రెడీగా ఉంటారండి అలా చేసుకుంటే. నిర్మాతకు గోల్డెన్ ఆపర్చునిటీ అది. బట్ అది అంటే సిస్టమ్ అందరది సెట్ అయినప్పుడే చేయగలుగుతారు. బట్ అది ఇప్పుడు బాలీవుడ్లో ఉంది. స్టార్ట్ చేయకూడదు, మెల్లిగా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న నాకు తెలిసి పుష్ప 2 అలాగే చేశారనుకుంటాను. సో మెల్లిగా స్టార్ట్ అవుతుంది. అది అయినప్పుడు డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్కి అడ్వాంటేజ్, అది బరువు తగ్గుతుంది. సో అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. అలాగే నిర్మాణ బాధ్యతల్లో అలాగే స్క్రిప్ట్లో కానీ అన్నిట్లో కూడా ఒక నిర్మాతగా మీరు ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాగే నిర్మాతలు హీరోలు ఇన్వాల్వ్ అయిన సినిమాలు చాలా వరకు కూడా దెబ్బతిన్న సంఘటనలు కూడా మనం చూసాం. ఏది కరెక్ట్ అంటారు? నన్ను కూడా చాలామంది తిట్టుకుంటారు అనుకుంటావు అని, రాజుగారు ఇట్లా ఇరుకుతారు అని. సో సినిమా అనేది విజన్, జడ్జిమెంట్, అది వేవ్ లెంత్లో ఉన్నప్పుడు. ఇందాక నేను అనిల్ గురించి చెప్పాను, 6 సినిమాలు తీసాం. మా మధ్యలో నాకు తెలిసి ఈ రోజు వరకు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది కూడా జరగల. క్రియేటివ్ డిఫరెన్స్ లేదు, ఫైనాన్షియల్ డిఫరెన్స్ అసలు లేదనుకోండి. సో అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వేవ్ లెంత్ కరెక్ట్గా ఉండి ఇద్దరు ఒకటేలాగా ఆలోచించినప్పుడు రిజల్ట్ వస్తుంది. లేకుంటే ఏమవుతుందంటే రిజల్ట్ రాలేదనుకో, ఒకరి మీద ఒకరు వేసేసుకుంటారు. నేను ఇది చెప్పాను చేయలేదు, నేను ఇలా చేయమన్నాను చేయలేదు, అలా బ్లేమింగ్స్కి వెళ్తాయి. సో అందుకే చాలామంది క్వైట్గానే ఉంటారు. ఏం గిఫ్ట్ కావాలని? మీ పేరేంటి? రాధా, ఐ లవ్ యూ సార్. సో
కాదు, ఇప్పుడు అనిల్కు మాకు ఉన్న అనుబంధం గిఫ్ట్లతో దూరం కాదు. ఆయన స్టేజ్ మీద చెప్తున్నా, ఆయన ఏది అడిగినా సార్ నాకు ఇది కావాలంటే ఆయన ఇంటి దగ్గర ఉంటుంది. కొందరేమో గిఫ్ట్లు ఇచ్చేసి ప్రమోషన్ చేసుకుంటారు, మాకు ఆ ప్రమోషన్ అక్కర్లేదు, మాకు ఇంటర్నల్గా ఆయన ఏది అడిగినా అయిపోద్ది. కార్ ఏముంది, అదే అంటున్నా. లాస్ట్ సినిమా కార్ ఇచ్చారు, ఏదైనా వేరేది అడుగు. ఆయన మనకి ఇవ్వాలి, మనం ఆయనకి ఎక్కడ ఇస్తాము? మాకు బ్లాక్ బస్టర్లే కావాలని అడుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. For more updates, please subscribe Dutta Media.